ఈరోజు బైరెడ్డిపల్లి మండలంలో ప్రచార కార్యక్రమంలో భాగంగా మనమందరము కూడా గడప గడపకి వెళ్ళి ఏవైతే మన ప్రియతమ నేత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాలు ఇచ్చారో నవరత్నాల కార్యక్రమంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా తెలియజేస్తూ సక్రమంగా చేరిందా లేదా అని ప్రజలతో మమైకమై అదేవిధంగా అభివృద్ధి ఏ విధంగా చేశామని ప్రజలకు తెలియజేస్తూ పలమనేరు శాసనసభ నియోజకవర్గంలో ఓట్లు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు మన ఆడపడుచులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అమ్మఒడి అయితేనేమి, వైఎస్ఆర్ చేయూత అయితేనేమి, వైఎస్ఆర్ ఆసరా, రైతు భరోసా, నాడు నేడు కింద విద్యా విధానాన్ని అభివృద్ధి పరచడంలో కానీ, జగనన్న ఆరోగ్య సురక్ష చేసినటువంటి కార్యక్రమం కానీ, అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అందులో భాగంగా స్థానికంగా పలమనేరు నియోజకవర్గంలో వెంకటేగౌడ్ గారికి శాసనసభ్యుడిగా, రెడ్డప్పన్నకు పార్లమెంట్ అభ్యర్థిగా మనమందరము కూడా రెండు ఓట్లు కూడా కాను గుర్తుపైన వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. నిన్న చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో కుప్పంలో ఏదైతే కేజే భరత్ గారు నామినేషన్ వేశారో కుప్పం శాసనసభ నియోజకవర్గానికి దాదాపు 50,000 జనం అక్కడికి రావడం జరిగింది. భరత్ గారు కూడా తిరుపతి గంగమ్మ గుడి ఎదురుగా నిలబడుకొని తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి సవాల్ విసరడం జరిగింది. వాళ్ళు దుష్ప్రచారం ఏం చేస్తున్నారంటే పక్కన ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రం నుండి జనాలు తెచ్చారు, వీళ్ళంతా కుప్పం వాళ్ళు కాదని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తే తిప్పుకొట్టే భాగంలో తిరుపతి గంగమ్మ మీద ప్రమాణం చేస్తూ కుప్పం నియోజకవర్గం ఒక్కటే ఈ ప్రజలు వచ్చారు, మేము వీడు ప్రమాణం చేస్తున్నాము, వీటికి ప్రమాణం చేయడానికి రాగలవా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా అడగడం జరిగింది. కుప్పం నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఓడిపోతూ ఉన్నాడు. రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తూ ఉంది. అలాగే 25 పార్లమెంట్లో కూడా జెండా ఎగురవేయబోతున్నాం. రాబోయే కాలంలో వాలంటరీ విధానాన్ని తొలి సంతకం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వాళ్ళు ఉంటేనే ఈ సంక్షేమాలంతా కూడా గడప గడపకి చేరుతాయి, వాళ్ళు లేదంటే సంక్షేమాలు ఆగిపోతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ సంక్షేమాలు కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, వాలంటరీ వ్యవస్థ కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి, సచివాలయ వ్యవస్థ ఉండాలంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మనమందరము కూడా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మన ఆశీర్వాదాలు ఇస్తూ స్థానికంగా వెంకటేగౌడ్ని, రెడ్డప్పన్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై జగన్.